వాయిస్ పేపర్ చూద్దాం. ప్రజా వాయిస్లో సిరా చుక్క. ఏడవకండి, మీరెందుకు ఏడుస్తారు? మీకోసం, మీ పదవుల కోసం, మీ వారసత్వపు రాజకీయాల కోసం ఏడవకండి. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా ఇంకా మారని మా బ్రతుకుల కోసం ఏడవండి. అట్లా ఏడవరాళ్ళు. మీరెందుకు ఏడుస్తారు? ఏడ్చే మా కన్నీటిని తూడ్చి మా గుండెన పన్నీటిని చిలికించండి చాలు. భయాన్ని పోగొట్టి భరోసా ఇవ్వండి చాలు. మత దురహంకారాల పీచ మనిషి మమతానురాగాల మందిరాన్ని నిర్మించండి చాలు. కుల అహంకార గోడలు బద్దలు కొట్టి సమతా కాంతుల దీపాన్ని వెలిగించండి చాలు. ఈ దేశ విచ్ఛిన్నానికి కంకణం కట్టుకున్న విద్రోహులకు సైనిక కవాతులతో కంగు తినిపించండి చాలు. మీరెందుకు ఏడుస్తారు? చదివిన చదువులకు ఉద్యోగాలు లేక నిస్సమయతతో చూస్తున్న నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపించండి చాలు. లోకానికి అన్నం పెట్టే రైతులకు కొండంత అండ పండించిన పంటకు గిట్టుబాటు ధరను పలికించండి చాలు. మీరెందుకు ఏడుస్తారు? ఆడబిడ్డల మాన ప్రాణాలను ఇంకా ఇంటా బయట రక్షణ కవచం అవ్వండి చాలు. అవినీతి అరాచకాలకు భూదందాలకు భర్త వాక్యం పలకండి చాలు. అక్రమ దౌర్జన్యాలకు లంచగొండుల వంచనాలకు అడ్డుకట్టలు వేయండి చాలు. కానీ మీరు ఏడవకండి. సమర్థులైన మీరు ఏడ్చి మమ్మల్ని నవ్వించకండి. ఈ దేశ ఖ్యాతిని మువ్వెన్నెల జెండాగా మురిపించండి. భారతమ్మను మనసారా నవ్వించండి. మీరు మాత్రం ఏడవకండి సారు అంటూ అమృతవర్షిని జయరాజ్ ఖమ్మం నుంచి పంపించిండు. అన్న జబర్దస్త్గా రాస్తాడు. వాస్తవంగా రాజకీయ నాయకులు మీరు ఏడవకండి సారు. మీరు మీ ప్రలాభం కోసం, మీ లాభాల కోసం, మీ సొంత నిర్ణయాల కోసం ఏడవకండి. ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి ఉంటాడు, నాకు మంత్రి పదవి వస్తలేదని ఏడుస్తున్నాడు. కానీ నా పేద ప్రజలు ఏడబోతున్నారని ఏడుస్తున్నారా? ఏడుస్తలేరు. నా నియోజకవర్గంలో, నా భారతదేశంలో ఘోరమైన అవమానాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లల మాన భంగాలు చేసి చంపుతూ ఉన్నారు. అనేది కలకత్తాలో జరిగింది చూడు, మెడికల్ కాలేజీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్లను తీసుకొచ్చి మువ్వన్నెల జెండాలను రెపరెపలాడించి సెల్యూట్ కొట్టాల్సిన రాజకీయ నాయకులే దుర్మార్గమైన పరిస్థితులకు పోతూ ఉన్నారు. అంటే ఇటువంటి సబ్జెక్ట్ ఉన్న నాయకులు, ఇలా నాయకులే అనాలి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళంతా అమృతవర్షిని జయరాజ్ అటువంటి సబ్జెక్ట్ ఉన్న అన్నలంతానేమో కాలేజీలలోనో స్కూళ్ళలోనో చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటున్నారు. సబ్జెక్టు లేని దరిద్రులంతా మన పాలకులై వెళ్తూ ఉన్నారు. అది మన భారతదేశానికి పట్టిన దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు.